ఏపీ హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనపై సుమోటోగా కేసు నమోదు చేసిన మహిళా కమిషన్ జూన్ 24 ఉదయం 11 గంటలకు తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించింది. నిర్ణీత గడువులోగా అమర్నాథ్ స్పందించకపోతే మహిళల ఫిర్యాదులు, వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకుంటామన్న మహిళా కమిషన్ స్పష్టం చేసింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, గుడివాడ అమర్నాథ్కి ఇప్పటికీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది కొద్దిసేపటి క్రితమే. సుమోటోగా ఈ కేసును తీసుకుని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే చాలామంది మహిళలు వెళ్లి మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. హోంమంత్రి వంగలపూడి అనితపై బహిరంగంగా గుడివాడ అమర్నాథ్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో అది సభ్య సమాజం హర్షించే విధంగా లేవు. మహిళలను బాడీ షేమింగ్ చేసే విధంగా ఉన్నాయి. ఈ విధంగా అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి మహిళలను ఆదర్శంగా తీసుకుంటారు మిగిలిన వాళ్ళందరూ. అటువంటి వారిని కూడా ఈ విధంగా చులకన భావంతో మాట్లాడడం సమంజసం కాదు. కాబట్టి ఖచ్చితంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి అని చెప్పి ఫిర్యాదులు ఇప్పటికే వెల్లువల మహిళా కమిషన్కి ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదులన్నింటినీ కూడా మహిళా కమిషన్ ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ వచ్చింది. అయితే మహిళా కమిషన్ కొద్దిసేపటి క్రితం ఆయనకు హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కేసును సుమోటోగా నమోదు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 24 ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట, అంటే వచ్చే బుధవారం ఆయన కమిషన్ ఎదుట హాజరు కావాలని, విచారణకు హాజరై ఆధారాలు, ఆయన ఏదైతే మాటలు వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన ఆధారాలు కూడా తీసుకురావాలని కూడా సమర్పించాలని కూడా సూచించడం జరిగింది. దీంతోపాటు నిర్ణీత గడువులోగా స్పందించకపోతే మహిళలు ఫిర్యాదులు, అదేవిధంగా వీడియో క్లిప్పింగ్స్ ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా మహిళా కమిషన్ చైర్మన్ వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం గుడివాడ అమర్నాథ్కు నోటీసులు పంపినట్టుగా ఒక ప్రకటన ద్వారా కూడా తెలిసింది. దీంతో మహిళలపై రాష్ట్రంలో గతంలో కూడా, అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా అనేకమైనటువంటి అనుచితమైన వ్యాఖ్యలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అది ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన పరిస్థితి అయితే ఉండేది. అయితే సాక్షాత్తు ఒక మాజీ మంత్రిగా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి, ప్రజల్లో నిత్యం తిరిగే వ్యక్తి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలని భావించిన మహిళా కమిషన్ దీనిలో భాగంగా ఆయనకు సుమోటోగా కేసును నమోదు చేసి నోటీసులు కూడా పంపించింది. వచ్చే బుధవారం విచారణకు కూడా హాజరు కావాలని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.